ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే. మారుతి డైరెక్షన్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ఫైట్స్, కామెడీ, డాన్స్ తో పాటు ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు డార్లింగ్. పైగా ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ హారర్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఇదే. రాజా సాబ్ లో ప్రభాస్ తన ఒరిజినల్ లుక్ లో స్టైలిష్ గా దర్శనమివ్వబోతున్నారు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ కు మామూలు స్పందన రాలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ డేట్ కూడా పోస్ట్ పోన్ కానుందంటూ ఫిలిం సర్కిల్లో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. కాగా రిలీజ్ కి ముందే నాన్ థియరిటికల్ రైట్స్ రూపంలోనే రాజా సాబ్ భారీ ధరకు అమ్ముడు కానున్నాడట. రాజా సాబ్ నాన్ థియరిటికల్ రైట్స్ 180 నుంచి 210 కోట్ల వరకు రిటర్న్స్ రాబట్టుకోవచ్చని చెబుతున్నారు. అది కూడా హిందీ కాకుండానే ఈ ఫిగర్ ఉండొచ్చని అంటున్నారు. ఇక థియరిటికల్ రైట్స్ గురించి చెప్పక్కర్లేదు. నైజాం వంటి ఏరియాలు 100 కోట్ల మేర పలికే ఛాన్స్ ఉంది. అటు నార్త్ రైట్స్ కూడా భారీగానే పలుకుతోందని టాక్. ఈ సినిమాకు ఈ రేంజ్ లో డిమాండ్ రావడానికి కారణం యంగ్ రెబల్ స్టారేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు షెడ్యూల్ హైదరాబాద్ లో యమ స్పీడ్ గా జరుగుతోంది. ప్రభాస్ పై పెండింగ్ సాంగ్స్ షూట్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ సమకూర్చుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది.